మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. అలాగే మీరు కూడా మా కుటుంబం గురించి, సంఘం గురించి, విశ్వాసుల గురించి మీ ప్రార్థనలు తప్పక జ్ఞాపకం చేసుకోనండి. మరి నేను ఈ ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా వీక్షిస్తున్నందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రతిదినము దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. మరి తప్పక ఆ వాగ్దానాన్ని మనము విని మనము ఆ దినమంతా కూడా దీవెన ఆశీర్వాదం పొందుకోవాలని మేము కోరుతున్నామండి. మరి ఈ దినము దేవుడు ఏ వాగ్దానం మనకు అనుగ్రహించాడో ఒకసారి ధ్యానం చేసుకుందామా అండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. కదండి, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు కదండి. ఆయన్ని జాగ్రత్తగా వెతకాలంట. మరి మరియా యేసుప్రభుని గారిని సమాధి చేసిన తర్వాత మరి ఆయన 3వ దినము లేస్తానని ఆయన అందరికీ చెప్పినప్పుడు మరి మరియా ఆ సమాధి వద్దనే ఉండి ఆదివారము తెల్లవారుజామున మరి యేసు ప్రభు వారి కోసము వెతుకుతుంది. ఎలా వెతుకుతుంది? జాగ్రత్తగా, శ్రద్ధగా వెతుకుతుంది. మరి ఆమెకి దేవుడు కనిపించాడు కదండి. దేవుడు మరి ఆమెతో మాట్లాడాడు కదండి. ప్రియులరా, ఎవరైతే శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళకి ఆయన ఖచ్చితంగా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. మనం అనుకుంటూ ఉంటాము మనతోటి దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు అని. అనేక మంది అనుకుంటూ ఉంటారు, నేను అనేక ప్రార్థనలు చేస్తున్నాను, నేను పెద్ద ప్రార్థన చేస్తున్నాను, గొప్ప ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, దేవుడు ఆయనను నాకు కనబడటలేదు అని అంటూ ఉంటారు కదండి. వాళ్ళందరూ కూడా శ్రద్ధగా వెతకట్లేదు, జాగ్రత్తగా వెతకట్లేదు. నీ మనసులో నీవు నిజంగా దేవుడు నీకు కనపడాలి అని నీవు నీ మనసులో గట్టిగా హృదయంలో అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ దినాన నీతో మాట్లాడతాడు, కనపడతాడు. అనేక సార్లు బైబిల్ ద్వారానే మనతోటి అనేక సార్లు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనం అది గమనించాలి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాల్లో, మరి కష్టమైన పరిస్థితులు, అసలు మనకి ఏమి అర్థం కాదు, మన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. అన్ని పరిస్థితులు తారుమారు అయిపోతూ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటాం, అక్కడ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం ఏం చేయాలంటేనంట, బైబిల్ని ఓపెన్ చేయాలి. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సంబంధించిన వాక్యం అక్కడ దేవుడు చూపిస్తాడు. అదే దేవుడు మాట్లాడతాము. మనం ప్రార్థనలో దేవుడితో మాట్లాడతామంట, కానీ దేవుడు మనతో బైబిల్ ద్వారా మాట్లాడతాడు కదండి ప్రియులరా. మరి బైబిల్ ద్వారా దేవుడు మనతోటి మాట్లాడతాడట. నీవు శ్రద్ధగా వెతుకు కదండి. ఒక బంగారపు కమ్మి పోతేనే, ఒక బంగారపు చెవిలి పోతేనే మరి లైట్ వేసుకొని, లాంతర్ వేసుకొని ఎలా అయితే శ్రద్ధగా నీవు వెతుకుతావు, అది దొరికేంత వరకు రాత్రింబగలు నువ్వు వెతుకుతావు. ఎందుకు అంటే అది మూల్యమైనది, అమూల్యమైనది, వెలకట్టది అంటే కాస్ట్ ఎక్కువైనది కాబట్టి, విలువైనది కాబట్టి దాన్ని నువ్వు ఏం చేస్తావు అంటే శ్రద్ధగా వెతుకుతావు. నాకు కనపడాలి, ఈ బంగారపు వస్తువు మరి అది విలువైనది, అది ఎంతో డబ్బులు పెట్టి కొన్నది నేను అని వెతుకుతావు. అదే విధంగా నీవు ఆ బంగారపు కమ్మి పోతేనే మరి ఎంత శ్రద్ధగా వెతుకుతావు. అంత శ్రద్ధగా దేవుణ్ణి వెతకాలి కదండి.
మరి అనేక సంవత్సరాలు దేవుని తెలుసుకొని ఉంటారు, కానీ దేవుడు వాళ్ళతోటి మాట్లాడలేదు, మరి కనపడలేదు అంటుంటారు. వాళ్ళు మరి శ్రద్ధగా వెతికితే ఆయన ఎందుకు కనపడడు? నీవు రాత్రి పడుకునే ముందు 1 గంట సేపు దేవుని స్తుతించి ప్రార్థన చేయండి. నీ మనస్సు పూర్తిగా నువ్వు అనుకోవాలి, నీ మనస్సు పూర్తిగా నువ్వు దేవుని అంగీకరించాలి, నీ మనసు పూర్తిగా నువ్వు దేవుడు నాకు కనపడు ప్రభువా అని నువ్వు పట్టుదల కలిగి నీవు గనక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడతాడు, బైబిల్ ద్వారా నీతోటి మాట్లాడతాడు. మరి అలాగే మరి దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, కలలో నీతో మాట్లాడతాడు. ఎలా వెతకాలి దేవుణ్ణి, ఎలా వెతకాలి నువ్వు కదండి? ఏదైనా ఒక వస్తువు పోతేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తావో దాన్ని జాగ్రత్తగా వెతుకుతావే. మరి నిన్ను సృజించిన దేవుడిని, మరి నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, అన్యజనుల్లో నుంచి నిన్ను ఆయన మరి ఎన్నిక లేని దానిని నిన్ను ఎన్నుకునేలాగా నిన్ను ఆయన చేశాడు. ఎవరికి పనికిరాని మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి మనం ఎంత శ్రద్ధగా వెతకాలండి కదండి. మనం ప్రతి దినము ఈ బైబిల్ ద్వారా మరి దేవుడు ఏం మాట్లాడతాడా మనతోటి అని ప్రతి దినము మనము దీన్ని చదవాలి. ఈ దినము దేవుడు ఏ మాటలు నాతో మాట్లాడతాడు, ఈ దినము దేవుడు నాకు ఏ సంగతులను నాకు తెలియచేస్తాడు కదండి. మరి ఒక సలహా అడగాలంటే ఫ్రెండ్స్ని, మరి బంధువుల్ని అడుగుతూ ఉంటారు. ఏం చేయాలండి, సలహాలు సూచనలు ఏంటి, ఆలోచనలు ఏంటి, సజెషన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. మరి ఆ సలహాలు ఏంటో దేవుణ్ణి అడగాలి. మరి వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరు మీకు. దేవుణ్ణి అడగాలి. మనకి ఏది కావాలన్నా, మనకి ఏ జవాబులు రావాలన్నా, ఏ ప్రశ్నకి ఏ జవాబులు రావాలన్నా ప్రతీదీ మనకి ఈ బైబిల్లో ప్రతి జవాబు ఉంటుంది. దుఃఖముతో ఉన్న వాళ్ళకి ఆదరణ ఇస్తుంది, సంతోషంగా ఉన్న వాళ్ళకి ఆనందం కలుగజేస్తుంది, నెమ్మది లేని వాళ్ళకి నెమ్మది దయచేస్తుంది వాక్యం ద్వారా. కృంగిపోయి ఉంటున్న వాళ్ళకి మరి దేవుడు ఇంకా ఆదరణ దయచేస్తాడు. ఒంటరి ఉన్న వాళ్ళకి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు కదండి. మరి భయపడే వాళ్ళకి భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తాననే వాక్యాన్ని దేవుడు తెలియజేస్తాడు. అట్లా అనేకమైన పరిస్థితులు, మరి మనం చేసే ప్రయత్నాలు, ఏ ప్రయత్నమైనా కానీ అవన్నీ కూడా మరి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. మనకు అర్థం కాదు మన జీవితంలో ఏమి జరుగుతుంది, మన జీవితంలో ఏమేమి ఎందుకు ఇలాగే జరుగుతుంది అనేది ఏమీ అర్థం కాదు. మరి అటువంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి అంటే పోయి ఫ్రెండ్స్ దగ్గర సలహాలు తీసుకోవడం కాదు, వాళ్ళని నమ్ముకోవటం కాదు, కానీ దేవుణ్ణి మాత్రమే నీవు ఆలోచనలు, ఐడియాస్ అడగాలి. రేపు నేను ఈ దినాన, ఈ సమయాన నేను బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను, ఈ బిజినెస్లో దేవా నువ్వు ఎలా అయినా ముందుకు చేర్చాలి, నేను ఎలా అయినా కూడా పైకి రావాలి, నీవు నాకు సహాయం చేయి, నీవు నన్ను ఆశీర్వదించు అని అడగండి. ఖచ్చితంగా దేవుడు నీతో సహాయం చేస్తాడు. అదే నీ స్నేహితులను అడిగితే వాళ్ళు నీకు తోడై ఉంటారా? ఉండరు. ప్రతి దానికి కూడా స్నేహితుల్ని, బంధువుల్ని నమ్ముకొనవద్దు. ప్రతి దానికి జవాబు దేంట్లో దొరుకుతుందటండి. మరి ఏ గ్రంథంలో కూడా నీకు కావాల్సిన ఏది దొరకదు, మరి ఈ బైబిల్ గ్రంథంలో మాత్రమే నీవు మరి నీ మనస్సులో, నీ హృదయంలో ఉన్న బాధ మరి బైబిల్ తెరవగానే దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుడు ఆ వాక్యాన్ని, నీకు అనుకూలమైన వాక్యాన్ని దేవుడు తెలియపరుస్తాడు. నువ్వు దుఃఖంలో ఉన్నావా, దేవుడు నిన్ను మరి సంతోషపెట్టే వాక్యాలు, దుఃఖించొద్దు, మరి నువ్వు కన్నీరు విడవద్దు అనే వాక్యాన్ని దేవుడు చూపిస్తాడు.
ఆ వాక్యాన్ని చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. ఆ వాక్యాన్ని చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. మరి జాగ్రత్తగా వెతికే వారికి ఆయన కనపడతాడు ఖచ్చితంగా. ఆయన ఎవరంటాడే? ఆయన మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అంటున్నాడు. నా ద్వారానే తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. కదండి ప్రియులారా, మనము ఈ లోకంలో ఉంటున్న వాటిని వెతకటము ఆపేయాలి. ఈ లోకంలో ఉంటున్న వాటిని వెతకటం ఆపేయండి. దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుణ్ణి వెతకండి. మరి అందరికీ కనపడుతున్నావు, అడగండి. ఈ దినం అడగండి దేవుణ్ణి. అందరికీ నువ్వు కనపడుతున్నావు. మరి అనేక మంది సేవకులకి, విశ్వాసులకి దేవా నువ్వు మాట్లాడుతున్నావు, కనపడుతున్నావు, మరి నాకెందుకు కనపడట్లేదు అని అడగండి. డెఫినెట్గా దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రార్థనలో నువ్వు మాట్లాడు దేవుడితో. ప్రార్థనలో నీవు మాట్లాడితే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ వాక్యాలను అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఈ దినం నాతో ఇది మాట్లాడాడు. మళ్ళీ రేపు బైబిల్ ఓపెన్ చేయండి, చేసి మరి రేపటి దినం దేవుడు మనతో ఏం మాట్లాడాడు అనేది మనము తెలుసుకోవాలి. అట్లా ప్రతి దినము దేవా నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, దేవా నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, నేను ఏ విధంగా చేయాలి అనేది ఆన్సర్ అంతా, జవాబులంతా కూడా మనకి బైబిల్లోనే దొరుకుతుంది అంట. మరి ఎక్కడా దొరకదు. ప్రపంచంలో నువ్వు ఎక్కడ వెతికినా, ఏ శాస్త్రవేత్తలను అడిగినా, ఏ పూజారులను అడిగినా కూడా ఎవ్వరు కూడా ఏమి చెప్పలేరు, ఏమి సహాయం చేయలేరు. కానీ కేవలం బైబిల్ మాత్రమే, దేవుడు మాత్రమే, మరి దీంట్లో ఉన్న మాటలు మాత్రమే నీకు సహాయం చేస్తాయి. దీంట్లో ఉన్న మాటలు మాత్రమే, దేవుని మాటలు మాత్రమే నీకు నెమ్మదిని కలుగజేస్తాయి. ప్రశాంతంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. ఎందుకో తెలుసా? దేవుడు నీతోనే ఉన్నాడు అని ధైర్యం నీకు ఉంటుంది. దేవుడు నీ పట్లనే కార్యాలు చేస్తాడన్న ధైర్యం ఉంటుంది. నీవు అప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వవు. ఎప్పుడు కూడా నువ్వు ఒంటరిగా అనేది ఫీల్ అవ్వవు. కాబట్టి ప్రియులరా, చదువు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడండి. దేవుడు మరి వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో నీవు తెలుసుకో. ప్రతి దినము దేవుణ్ణి వెతకటం ప్రారంభించు. ఈ దినము నుంచి మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెతకటం ప్రారంభించండి. అంతేగాని సినిమా హీరోలను వెతకడం ప్రారంభించడం కాదు, వాళ్ళని ఫాలో అప్ అవటం కాదు, మరి ఇతర అనేకుల్ని సోషల్ మీడియాలో మరి ఉంటున్న వ్యక్తుల్ని, మరి ఫాలోవర్స్ని, మరి వాళ్ళని ఫాలో అయ్యేది కాదు, క్రికెటర్స్ని ఫాలో అయ్యేది కాదు, హీరోయిన్ని ఫాలో అయ్యేది కాదు. కానీ దేవుణ్ణి ఫాలో అప్ చేయి, దేవుణ్ణి ఫాలో అవ్వు కదండి. మరి వాక్యాన్ని వెతుకు. ఇది జీవమైన వాక్యము, సత్యమైన వాక్యము. దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన ఎడల ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను సాక్షిగా నిలబెడతాడు. అందరి ఎడల నువ్వు సాక్ష్యం చెప్తావు, గొప్పగా చెప్తావు. ఏమనంటే, దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడండి, ప్రార్థన చేశాను, మరి నా దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని మార్చేశాడు అన్న సాక్ష్యాన్ని నీవు అందరికీ ఎదుట తెలియజేస్తావు. మరి దేవుడు ఎంత గొప్పవాడండి. నిజంగా నీవు ఆయన్ని వెతికితే ఆయన ఖచ్చితంగా నీకు కనపడతాడు. ఆయన లివింగ్ గాడ్ కదండి. ఆయన లివింగ్ గాడ్. ఎక్కడైనా వెతుకు. నీవు ఒంటరిగా నీ గదిలో ఉంటున్నా ఆయన వెతుకు, నీవు అరణ్యములో ఉంటున్నా ఆయన వెతుకు, నీకు కనపడతాడు కదండి. అడవిలో ఉంటున్నా వెతుకు, ఆయన కనపడతాడు. ఎనీవేర్, ఈ ప్రపంచంలో ఆయన ఎనీవేర్. ఆయనంట ఓమ్ని ప్రెజెంట్ గాడ్ అంటారు. అందుకే కదండి, కేవలము మందిరంలోనే ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడే వ్యక్తి అలా కాదు. కానీ నువ్వు ఏ ప్రదేశంలో, ఏ స్థలములో, ఎక్కడ ఉండి నీకు సహాయం అందాలని ప్రార్థిస్తావో అక్కడ ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం అనేది కలుగజేస్తాడు. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము 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 స్తోత్రము, స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కృపా నమ్మకం గల మా తండ్రి, మహోన్నతుడా దేవనాయన, విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో నాటింపచేయండి అయ్యా. నిన్ను జాగ్రత్తగా శ్రద్ధగా వెతికిన ఎడల
నీవు ఖచ్చితంగా కనపడతావు తండ్రి. ఈ బిడలతోటి నీవు మాట్లాడండి అయ్యా. ఈ దినము నుండి బిడల తండ్రి నిన్ను వెదికే వారులుగా చేయమని అడుగుచున్నాం. నీలో మరి ఎక్కువగా సమయాన్ని గడిపే బిడలుగా చేయమని అడుగుచున్నాం. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉంటున్నారు. బిడలందరినీ నీవు జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యాన్ని దేవ వాళ్ళ హృదయాల్లో నాటింప చేయమని, ఈ దినము మరి ఏ కార్యాలైతే వాళ్ళు చేయాలని తలంచారో ఆ కార్యాలన్నిటిలో నీవు సహాయం చేయమని, నీవు తోడుగా ఉండమని అడుగుచున్నామయ్యా. నీకే స్తుతి, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి.